గతంలో ఎప్పుడూ లేనట్లుగా మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ శాఖ చేపట్టనున్న జలం జీవం కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పురపాలక శాఖలపై సమీక్ష జరిపారు మంత్రి. భేటీకి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, సీడీఎంఏ విభాగాల అధిపతులు హాజరయ్యారు. ఫిబ్రవరి మొదటి వారంలో జలం జీవం కార్యక్రమం ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. దీనికోసం వివిధ కార్యక్రమాలు రూపొందించాలన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష జరిపారు మంత్రి. మిషన్ భగీరథ, అర్బన్ పథకంలో చేపట్టిన పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనుల కోసం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు ఇప్పటికే ప్రత్యేక నిధులిచ్చినా పనుల్లో ఆలస్యం చేస్తున్నారని సీరియస్ అయ్యారు మంత్రి. నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హెచ్ఎండీఏ చేపడుతున్న ఉప్పల్ శిల్పారామం పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. నిర్ణీత గడువు నిర్ణయించి పురపాలికల్లో భవన నిర్మాణాలకు అనుమతులివ్వాలని సూచించారు. గడువులోగా అనుమతులివ్వకుంటే టీఎస్ ఐపాస్ లాగా ఆటోమేటిక్ గా పర్మిషన్ వచ్చేలా చూడాలన్నారు. నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ ఆలస్యం చేసే అధికారులకు జరిమానా విధించే పద్ధతి తేవాలని అధికారులను ఆదేశించారు కేటీఆర్. కొత్తగా ప్రకటించిన పార్కింగ్ పాలసీపై రివ్యూ చేశారు మంత్రి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రైవేట్ పార్కింగ్ అవకాశాలపై ప్రచారం కల్పించాలన్నారు. మల్టీ లెవెల్ పార్కింగ్లకు టెండర్లు పిలవాలన్నారు. నగరంలో కనీసం 100 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల పనులు ప్రారంభించాలని చెప్పారు. ఇకపై ఏడాది పాటు సిటీలో రోడ్ కట్టింగ్లకు అనుమతి ఇవ్వద్దని అధికారులను ఆదేశించారు. జలమండలి చేపట్టిన ప్రాజెక్టులకు డెడ్ లైన్లు నిర్ణయించి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు మంత్రి. రాష్ట్ర మున్సిపాలిటీల పరిధిలోని కాలం చెల్లిన పాత పైపులను మార్చాలని సూచించారు మంత్రి కేటీఆర్. కొత్త పైపులు ఎక్కడెక్కడ అవసరమో ప్రణాళికలు రూపొందించాలని పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.